అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వదిన, బాబుని అమూల్య నుంచి దూరం చెయ్యాలి అంది రాధ. ఆమె మాటలకు షాక్ అయింది జానకి. అమూల్య తన కొడుకు దూరం అవ్వబోతుందా? మన్నించు ప్రియ. పార్ట్ 22. అమూల్య పెదవులు మెల్లగా తెరుచుకున్నాయి. గదిలో గాలి కూడా ఆగిపోయినట్టయింది. జానకి కళ్ళలో ఆందోళన, ఎదురుచూపు. అమ్మా! అమూల్య పిలిచింది. ఆ ఒక్క పిలుపులోనే ఆమె మనసులో ఉన్న బాధ మొత్తం కనిపించింది. కొద్దిసేపు మాటలు ఆగిపోయాయి. గుండె కొట్టుకునే శబ్దమే ఆ గదిలో మార్మోగింది. అమూల్య చూపు నేరుగా తల్లిపై పడింది. ఈసారి ఆ చూపులో సందేహం లేదు, తడబాటు లేదు. ఒక దృఢమైన నిర్ణయం మాత్రమే ఉంది. నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తే చెప్పమ్మా. నేను చేస్తున్నది కరెక్ట్ అమ్మా. నా మనసు ఇదే కరెక్ట్ అంటుంది. అమూల్య కళ్ళలో చిరుతడి చోటు చేసుకుంది. ఆ మాట జానకి గుండెల్లో గుచ్చుకుంది. ఒక్క క్షణం ఆ తల్లి మనసు బాధపడింది. అంతలోనే వాస్తవం గుర్తొచ్చి తేరుకుంది. మరోసారి ప్రసక్తి నీ దగ్గర తీసుకురాను. దాదాపు దండం పెట్టినంత పనిచేసింది జానకి. ఇందుకే నాకు మండేది. అనాల్సిన మాటలన్నీ అంటారు, చేయాల్సిన పనులన్నీ చేస్తారు. నేనేదైనా అంటే నన్ను దుర్మార్గురాలిగా చిత్రీకరిస్తారు. బాధ, కోపం కలగలిసిన స్వరంతో అంది అమూల్య. జానకి ఆగింది. ఒక్కసారి వెనక్కి తిరిగి కూతురు వైపు చూసింది. ఆ చూపులో బాధ ఉంది, అసహాయం ఉంది. కానీ ఏమీ అనకుండా మెల్లని అడుగులు వేస్తూ నడిచి వెళ్ళిపోయింది. ఆమె అడుగుల శబ్దం గదిలో భారంగా వినిపించాయి. సెంటిమెంట్తో నన్ను లాక్ చేయాలనుకున్నావు కదూ? నేను అప్పటి అమీని కాదు. ఏ రోజైతే బావ నా పట్ల అన్యాయంగా ప్రవర్తించాడో ఆ రోజే ఆ పాత ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు ఉన్నది ఎవరికి తలవంచని కొత్త ఆమె. బావ విషయంలో మీ మాటలకు, మీ ప్రేమలకు లొంగే బలహీనురాలను కాదు. బాధతో కూడిన చిన్న నవ్వు ఆమె పెదవులపై నర్తించింది. ఎక్కడికి వెళ్ళావు? చంద్రశేఖర్ అడిగాడు. అమీ దగ్గరికి. ఇప్పుడెందుకు వెళ్ళావు? అనుకు పాలు తీసుకొని వెళ్ళాను అంది జానకి. ఆమె మొహాన్ని చూస్తూ ఏమైంది అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అడిగాడు. అదేమీ లేదు ముభావంగా అంది జానకి. ఆమె తన అభిప్రాయం అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు వెళ్ళి దాన్ని అడిగావు? గంభీరంగా అన్నాడు చంద్రశేఖర్. మీకు ఎలా తెలుసు? షాక్ అయింది జానకి. పని కట్టుకొని మరీ వెళ్ళినప్పుడే అనుకున్నాను. ఇప్పుడు నీ మొహాన్ని చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను అన్నాడు. నేను ఎప్పుడు అమీ దగ్గరికి ఈ టైంలో వెళ్ళలేదా ఏంటి? దానికోసమే అని ఎలా అనుకున్నారు అంది. భోజనాలు చేస్తున్నప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అమీ నాకు సంబంధం లేదు అని చెప్పినప్పుడు దాని వైపు మింగేసేటట్టు చూసినప్పుడే అనుకున్నాను నువ్వు వెళ్ళి దాన్ని అడుగుతావని. అమీ ఇదివరకులా లేదండి, బాగా తెలివి మీరిపోయింది వాపోయింది జానకి. మరి నీలా దద్దిలా ఉండాలి అంటావా? నవ్వాడు చంద్రశేఖర్. నేను దద్దీనా? ఉక్రోషంగా అంది జానకి. కాకపోతే నువ్వెందుకు ఎగేసుకుంటూ వెళ్ళి అడిగావు? దాని సమాధానం ఏంటో తెలీదా? అయినా నీ కూతురి సిఫార్సు ఏమీ నా అల్లుడికి అవసరం లేదు. వాడు చూసుకోగలడు. ఆ సత్తా వాడికి ఉంది గంభీరంగా అన్నాడు చంద్రశేఖర్. ఈ విషయంలో మాత్రం తండ్రి కూతురది ఒకటే మాట కినుకుగా అంది జానకి. ఏమంటున్నావు జానకి? ఆశ్చర్యంగా అడిగాడు. అమీ కూడా మీరు అన్నదే అంది. బావ చూసుకోగలడు, ఆ సమర్థత ఉంది అన్నట్లు మాట్లాడింది. ఆయన మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. ఎందుకు నవ్వుతున్నారు? అడిగింది జానకి. ఏం లేదు. ఇక నువ్వు దీని గురించి ఆలోచించకుండా పడుకో. తాను పడుకుంటూ అన్నాడు. పని ముగించుకొని తమ గదిలోకి వచ్చిన రాధ భర్త వైపు చూడకుండా అటు తిరిగి పడుకుంది. ఏంటి, మేడం గారికి కోపం వచ్చినట్టుంది ఆమెను తన వైపు తిప్పుకుంటూ అన్నాడు ఆనంద్. అతని చేతిని విసిరికొట్టింది. అబ్బో, మేడం గారికి బాగా మండినట్లుంది నవ్వుతూ అన్నాడు. కస్సుమంటూ చూసింది రాధ. ముందు వెనక ఆలోచించకుండా 1000 కోట్లు నీ కొడుకు చేతిలో పెట్టాలంటావా అన్నాడు ఆనంద్. రాధ చటుక్కున లేచి కూర్చొని భర్తను కొరకొర చూస్తూ ఏం పెడితే ఏంటంట? నా కొడుకు ఏమన్నా సరదాకి షికార్లకి అడిగాడా? వ్యాపారం కోసమే కదా. వాడు మాత్రం ఆలోచన లేకుండా చేస్తాడా? అందరి ముందు వాడిని తక్కువ చేసి మాట్లాడతారా? ఈ ఆస్తిపై వాడికి హక్కు లేదంటారా? వాడికి కాక ఈ ఆస్తి ఎవరికి ఇస్తారు? కోపంగా అంది రాధ. నా ఆస్తి నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను అన్నాడు ఆనంద్. ఇచ్చుకోండి. నా కొడుకు ఒకరి ఆస్తి కోసం ఆశపడేవాడు కాదు.
వాడు సంపాదిస్తున్నాడు, మిమ్మల్ని మించిపోతాడు చూడండి. వాడి సమర్థత మీద నమ్మకం లేదు కానీ అమ్మి ఒక్క మాట చెప్తే ఇస్తారా? కస్సుమంది రాధ. ఇంతకీ నీ కొడుకుకు ఇవ్వలేదని కోపమా, లేకుంటే అమ్మికి విలువ ఇస్తున్నానని కోపమా? కనుబొమ్మలు ఎగరేస్తూ తమాషాగా అడిగాడు ఆనంద్. దాన్ని నెత్తికెక్కించుకొని ఊరేగండి, నాకు అనవసరం. నా కొడుకుని తక్కువ చేస్తే మాత్రం నేను ఊరుకోను, కోపంగా అంది రాధ. మీ ఆడవాళ్ళకి ఆవేశమే కానీ బుర్ర లేదనేది ఇందుకే, ఆమె బుర్రను వేలుతో పొడుస్తూ అన్నాడు. మా ఆడవాళ్ళకు బుర్ర లేదంటే అమ్మి కూడా ఆడపిల్లేగా, దానికి వ్యాపారం గురించి తెలియకపోయినా అది మౌనంగా ఉన్నా కల్పించుకొని మరీ అడిగారు కదా, ఉక్రోషంగా అంది రాధ. నేను ఎందుకు అడిగానో నీకు అర్థం కాదు కానీ నువ్వు అనుకున్నట్లు అమ్మికి వ్యాపారం గురించి ఏమీ తెలియదు అనుకోకు. అమ్మి బిజినెస్లోకి వస్తే నీ కొడుకు తన ముందు ఎందుకు పనికిరాడు, నవ్వుతూ అన్నాడు ఆనంద్. ఓ అబ్బో, కోడల మీద ఎంత నమ్మకమో. మీకు అంత నమ్మకం ఉంటే మీ బిజినెస్లు దానికి అప్పచెప్పండి. అప్పుడు నా కొడుకు సత్తా ఏంటో దాని సత్తా ఏంటో తమరికి తెలిసి వస్తుంది, పౌరుషంగా అంది రాధ. అమ్మి ఒప్పుకోవాలే కానీ మహద్భాగ్యంగా అప్పగిస్తాను. నిజంగా నాకు అంత డబ్బు పెట్టడం ఇష్టం లేదు. నువ్వు నీ కొడుకు గురించి మరీ అంత బాధపడుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాను. అమ్మితో ఒక మాట చెప్పించు. మామయ్య, బావకు డబ్బులు ఇవ్వండి అంటే చాలు, వెంటనే ఇస్తాను. ఆనంద్ భార్య వైపు ఓరగా చూస్తూ అన్నాడు. దాని బోర్డు రికమెండేషన్ ఏమీ నా కొడుక్కి అక్కర్లేదు. మామ కోడళ్ళు ఇద్దరూ చూస్తూ ఉండండి. నా కొడుకు ఆ ప్రాజెక్ట్ మీ కళ్ళ ముందే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు, రోషంగా అంది రాధ. మంచిది, నాకు పొద్దున్నే ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, త్వరగా లేచి టిఫిన్ చేస్తే తిని వెళ్తాను, తాపీగా అన్నాడు ఆనంద్. నా మాట వినరు కానీ నేను చేసే టిఫిన్లు భోజనాలు మాత్రం కావాలి. అంత ఉదయాన్నే లేచి నేను చేయలేను, కోపంగా అంది. సరే, నాకు కూడా రోజు నీ చేతి వంట తిని బోరు కొడుతుంది. ఏ హోటల్లోనో కమ్మగా తింటాను, నవ్వు దాచుకుంటూ అన్నాడు. హోటల్లో తినడం ఎందుకు, మీ ముద్దుల కోడలతో చేయించుకొని తినొచ్చుగా. ఏ, తనకు తినడం తప్ప చేయడం రాదా, రెచ్చగొడుతూ అంది రాధ. నీకంటే బ్రహ్మాండంగా చేస్తుంది కానీ తాను తెల్లార్లు పని చేసుకొని పడుకుంటుంది. తనని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సెలవు రోజు తప్పకుండా చేయించుకొని తింటాను. ఆమెకు మరో మాట అవకాశం లేకుండా అన్నాడు. భర్త వైపు ఉరిమి చూసింది. అంత కోపం తెచ్చుకోకు. ఈ వయసులో బీపీ షుగర్లు వచ్చాయంటే అదో తంట. పెద్ద వయసు రాకుండానే మోకాలు నొప్పులతో బాధపడుతున్నావు. ఇవి కూడా తోడు అయితే ఇంతే సంగతులు, వెక్కిరింతగా అన్నాడు ఆనంద్. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను మీ పని, ఉక్రోషంగా అంది రాధ. మీ టైం రావడానికి చాలా సమయం ఉంది కానీ ఇక పడుకో, నవ్వు ఆపుకుంటూ అన్నాడు. ఈయనకి బాగా తమాషాగా ఉంది. రేపు అభిగాడితో మాట్లాడి ఎలాగైనా ప్రాజెక్ట్కి ఫైనాన్స్ సమకూర్చుకొని కంప్లీట్ చేయమని చెప్పాలి. నా కొడుకు గొప్పతనం ఏంటో ఈ మామ కోడళ్ళిద్దరికి తెలియాలి, పంతంగా అనుకుంది రాధ. చించింది చాలు కానీ ఆ చిట్టుపుర్రను మరీ శ్రమ పట్టకు, ముసిముసిగా నవ్వుతూ అన్నాడు ఆనంద్. పటపట పళ్ళు నూరుకుంది రాధ. ముందే చెప్తున్నాను, పళ్ళు విరిగితే నేను కట్టించను, అంత డబ్బులు నా దగ్గర లేవు. ఈసారి బయటికే నవ్వేశాడు. నేను నా కొడుకు అంటే మీకు అంత తమాషాగా ఉందా, ఉక్రోషంగా ఆయన మీద పడి కొట్టసాగింది. ఏయ్ రాధ, ఆగు. ఏంటే ఈరోజు మీ అత్త కోడళ్ళిద్దరూ మొగుడిని కొట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారా, ఆమె చేతులను పట్టుకుంటూ అన్నాడు. ఆయన చేతులను వదిలించుకుంటూ, మీరు తమాషాలు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మరి మీరు తిక్క వేషాలు వేస్తుంటే ఏం చేయాలి? 4 పీకలేక ఇలా అన్న తెలుసుకుంటారేమోనని మా ఆశ అన్నారు. ఏంటి 4 పీకుతారా అంటూ తొడపాశం పెట్టింది. రాక్షసి అని అరుస్తూ తొడరుద్దుకున్నాడు. ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నీకు మనవడు ఉన్నాడు, నానివి అయ్యావు, ముసల్దానివి కూడా అయిపోయావు, గుర్తుంచుకో అన్నాడు. నేను నానిని అయితే మీరు తాత అయ్యారు. మీరు నాకంటే పెద్ద, మీరే ముసలివాళ్ళు అయ్యారు. నా కొడుకు త్వరగా కొడుకును కన్నాడు కాబట్టి నేను నానిని అయ్యాను, అంతేకాని నేను ముసల్దాన్ని కాలేదు. స్టిల్ ఐఆమ్ యంగ్, మూతి తిప్పుతూ అంది రాధ. నేను తాతను అయ్యాను, ముసలివాడిని కూడా అయ్యాను, ఒప్పుకుంటున్నాను. కానీ మీ ఆడవాళ్ళు ఎంత వయసు వచ్చినా ముసలివాళ్ళు అయ్యారంటే చస్తే ఒప్పుకోరుగా అన్నాడు ఆనంద్. గుర్రుగా భర్త వైపు చూసింది. మర్నాడు ఉదయం ఆనంద్ గారు లేచి రెడీ అయి హాల్లోకి వచ్చేసరికి అప్పటికే రాధ పూజ చేసింది. ఇల్లంతా చక్కటి పరిమళంతో నిండిపోయింది. భర్తకు హారతి ఇచ్చింది. రండి టిఫిన్ చేద్దురు అంది. రాత్రి చెయ్యనన్నావుగా, బయట తిందామని ఏవేవో ప్లాన్స్ వేసుకున్నాను. ఈరోజు కూడా నీ చేతి వంటే గత, దిగులు నటిస్తూ అన్నాడు ఆనంద్.
అయితే పోయి బయట చేయండి. సీతమ్మ మీ అయ్యగారికి టిఫిన్ వద్దంట, లోపల పెట్టేయి అంది. ఎందుకమ్మా, అయ్యగారికి ఏమన్నా ఒంట్లో బాగాలేదా? డైనింగ్ హాల్లో టేబుల్ పైన సిద్ధం చేసిన టిఫిన్లు పెడుతూ అంది సీతమ్మ. మీ అయ్యగారికి మాయరోగం వచ్చిందట ముసిముసిగా నవ్వుతూ అంది రాధ. సీతమ్మకు అర్థమై నవ్వింది. అనవసరంగా కెలుక్కున్నానే అనుకుంటూ, నా కోసం ఇంత పొద్దున్నే లేచి శ్రమపడి చేసావుగా, నీ కోసం తింటాను అమాయకంగా మొహం పెడుతూ అన్నాడు ఆనంద్. నా కోసం ఇష్టం లేకున్నా శ్రమపడి తినడం ఎందుకులేండి నవ్వు దాచుకుంటూ అంది. అబ్బా, ఇది లొంగేటట్టు లేదు. రాత్రి జరిగిన దానికి పగ తీర్చుకునేటట్టు ఉంది అనుకున్నాడు. ఏంటి రాదా, అప్పుడే పూజ కూడా చేసావా? జానకి వస్తూ అంది. వదిన, ఈయనకు ఆఫీస్లో మీటింగ్ ఉందంట, అందుకే తొందరగా లేచాను అంది. మంచి టైంకి వచ్చావు చెల్లెమ్మ అనుకుంటూ, రాధా టిఫిన్ పెట్టు, నాకు టైం అవుతుంది హడావుడిగా అన్నాడు. అది పట్టించుకోనట్లు, అన్నయ్య లేచాడా వదిన అడిగింది. లేదు, పడుకున్నారు అంది. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలేమో కదా వదిన అంది. రేపు సంజు తానే తీసుకువెళ్తా అన్నాడు. ఈరోజు తనకు స్రవంతికి ఆపరేషన్స్ ఉన్నాయట అంది. సరే, అన్నయ్యకి లేట్ అవుతున్నట్టుంది, వెళ్ళి టిఫిన్ పెట్టు, నేను పూజ చేసుకొని వస్తాను అంది జానకి. వదిన వచ్చి బతికిపోయారు అన్నట్టు చూసింది రాధ. హీ 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 అని నవ్వాడు. ఆనంద్ గారు టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. వదిన మరదలిద్దరూ హాల్లోని సోఫాలో కూర్చొని టీవీలో వస్తున్న ప్రవచనాలు వినసాగారు. పప్పి పప్పి అంటూ అరుపులకు తిరిగి చూశారు. పప్పి పరుగున వస్తుంటే దాన్ని పట్టుకోవాలని మెట్ల మీదుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అదేమో దొరకకుండా చెంగున పరిగెత్తుతుంది. పడతావురా, జాగ్రత్త అన్నా వినిపించుకోలేదు. కంగారు పడుతూ మెట్ల దగ్గరకు వచ్చేశారు. పడబోతున్న వాడిని గబగబా మెట్లు ఎక్కి పట్టుకుంది జానకి. అమ్మ అమ్మ పప్పి అన్నాడు. ఎక్కడికి పోదులేరా అంటూ అప్పుడే లేచావెంట్రా అడిగింది. పప్పి డిస్టర్బ్ చేసింది. బుంగమూతి పెట్టాడు. వాడిని హాల్లోకి తీసుకువచ్చింది. వాడి పప్పిని పట్టుకోవాలని చూస్తే అది అటు ఇటు చూస్తూ ఎగరసాగింది. ఆగరా బాబు, దానికి సుస్సు వస్తున్నట్టుంది అంటూ గోపి ఇలా రా పిలిచింది రాధ. అతను వచ్చి చెప్పండి అమ్మ అన్నాడు. దీన్ని టాయిలెట్కి తీసుకువెళ్ళి స్నానం చేయించి తీసుకురా అంది. ఇంట్లో ఉన్న 2 పెద్ద డాగ్స్ను గోపీనే చూసుకుంటాడు. డాగ్స్ కోసమే ప్రత్యేకంగా పనిలో పెట్టాడు అభి. సరేనమ్మా అంటూ దాన్ని తీసుకువెళ్తుంటే, నా పప్పి నాకు కావాలి అంటూ మారం చేశాడు. ఒరేయ్, దాన్ని బ్రతకనియరా, అది టాయిలెట్ కూడా వెళ్ళనివా, బాత్ చేయించాక ఆడుకుందులే అని బుజ్జగించింది. నువ్వు బ్రష్ చేసావు అడిగింది. నో, మమ్మ స్లీపింగ్ అన్నాడు. సరేరా, నీకు చేయిస్తాను అంది. నో, మమ్మ చేయిస్తుంది అన్నాడు. మీ మమ్మ ఇప్పుడే లేవదు, నీకు ఆకలి వేస్తుంది కదా, తినవా అంది. మమ్మ పీడు చేతుంది అన్నాడు. వీడేంటి వదిన ప్రతిదానికి మమ్మ అంటూ దాన్ని కొంగు వదలడు. అది ఉన్నంత వరకు మాత్రమే మన దగ్గర ఉంటాడు. అన్నయ్య దగ్గర కూడా కథలు చెప్తున్నాడని దగ్గర అయ్యాడు అంది రాధ. చిన్నప్పటి నుంచి వాడికి అది తప్ప ఎవరూ లేరు కదా, దానికి బాగా అలవాటయ్యాడు. పైగా ఎంతైనా తల్లి కదా అంది జానకి. వీడిని అమ్మీకి ఎలాగైనా దూరం చెయ్యాలి వదిన అంది. వాడిని అమ్మీకి దూరం చేయడం ఏంటి రాధా, ఏం మాట్లాడుతున్నావు షాక్ అవుతూ అంది జానకి. అబ్బా వదిన, అపార్థం చేసుకోకు. దూరం అంటే దాని నుండి పూర్తిగా వేరు చేయడం కాదు, మనం కూడా అలవాటు చేసుకుంటే మంచిది కదా. ప్రతిసారి అది వీడితో ఉండాలంటే సాధ్యం కాదు కదా అంది. నువ్వన్నది నిజమేలే, కానీ ఎన్ని రోజులు మనతో ఉంటుందో తెలియదు కదా, అంతటి దానికి ఎందుకులే నిర్లిప్తంగా అంది జానకి. అదేంటి వదిన అలా అంటున్నావు? ఎలాగో ఒకలాగా అమ్మీని ఇక్కడే ఉంచేద్దాం అన్నావుగా అంది రాధ. రాత్రి దాంతో మాట్లాడిన తర్వాత నాకు ఆ ఆశ పూర్తిగా చచ్చిపోయింది రాధ బాధగా అంది. ఏం జరిగింది వదిన ఆందోళనగా అడిగింది రాధ. రాత్రి తమ మధ్య జరిగింది చెప్పింది. తాళి తీసి ఇచ్చేస్తాననేదాకా వచ్చిందా దాని వ్యవహారం? చూస్తూ ఊరుకుంటున్నాం కదా అని అది మా చేతగానితనంగా భావిస్తుందా? ఎర్రపడ్డ మొహంతో కోపంగా అంది రాధ. ఊరుకోక ఏం చేస్తాం రాధా, అది ఏమన్నా చిన్నపిల్ల కొట్టి తిట్టి చెప్పడానికి, పైగా ఒక బిడ్డకు తల్లి పేలవంగా అంది జానకి. అది దానికి గుర్తుందా? గుర్తు ఉంటే పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందా ఆవేశంగా అంది రాధ. ఆ ఆలోచన దానికి ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? మనకు ఎందుకు ఇంత బాధ ఆవేదనగా అంది జానకి. నా కొడుకు తప్పు చేశాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజు అది గడప దాడుతుంటే చేతులు కట్టుకొని మౌనంగా ఉన్నాను. ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోను వదిన. ఆ రోజు ఎంతో చెప్పి చూశాము. మీ అన్నయ్య కూడా ఒకసారి వెళ్తే మళ్ళీ గడపలో కాలు పెట్టొద్దని హెచ్చరించినా వెళ్ళిపోయింది.
అలాంటిది ఈరోజు ఏం చేస్తాం రాధా బాధగా అంది జానకి. ఏం చేయాలో అదే చేస్తాను, చూస్తుండు వదిన అను వైపు చూస్తూ దృఢంగా అంది రాధ. సరేలే రాధా, ఎంత మాట్లాడుకున్నా జరిగేది జరగక మానదు. నేను వీడికి బ్రష్ చేయించి స్నానం చేయిస్తాను రారా అంది. యూ బోత్ ఆర్ స్కోల్డ్ మై మమ్మ అనుమానంగా అన్నాడు. వీడు ముందు నోరు విప్పడం పాపమైపోయింది వదిన అంది రాధ. నో యూ బోత్ తాకడు మై మమ్మ గట్టిగా అన్నాడు. వీడికి ఇన్ని తెలివితేటలు ఏంటి వదిన అంటూ మేము ఏమన్నామో చెప్పరా అంది. ఐ కాంట్ అండర్స్టాండు అన్నాడు. అర్థం కానప్పుడు ఎగరడం ఎందుకురా పిల్ల బచ్చా అంది. వాట్ డిడ్ యూ సే మొహం చిట్లించుకుంటూ అడిగాడు. ముందు వీడిని దారిలో పెట్టాలి వదిన, మాట్లాడితే మమ్మ మమ్మ అంటాడు, దాని మీద ఈగ వాలితే తుపాకీతో కాల్చేటట్టు ఉన్నాడు వెధవ అంది. అమ్మమ్మ వాట్ డిడ్ నాని స్కోల్డ్ రాధ చెప్పదని అర్థమై జానకిని అడిగాడు. నీకు నీ బుర్రలో మీ మమ్మ బుర్రలో ఉన్న బూజు దులుపుదామని చెప్తున్నాను రా వెటకారంగా అంది రాధ. ఏదో అంటున్నావు, మా మమ్మకి చెప్తా రోషంగా అన్నాడు. మీ మమ్మకి చెప్తే వణికిపోతాం మరింత వెటకారంగా అంది రాధ. అప్పటి వరకు వాళ్ళిద్దరి మాటలకి నవ్వుతున్న జానకి, చిన్నపిల్లాడితో నీకేంటి రాధా అంటూ, నువ్వు మీ మమ్మ ఇంతకాలం దూరంగా ఉన్నారు కదా, ఇక్కడే ఉంచేద్దాం అంటుంది మీ నాని అని సమర్థిస్తూ చెప్పింది వాడికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో. అయినా వాడు సాటిస్ఫై అవ్వలేదు. గుర్రుగా రాధను చూడసాగాడు. వీడు మహాముదురు వదిన, నా కొడుకు ఇన్ని తెలివితేటలు లేవు, ఈ తెలివితేటలన్నీ నీ కూతురువే వదిన అంది. జానకి నవ్వేసింది. రారా బాత్ చేయిస్తా అంది. నేను చేయిస్తాలే వదిన, అన్నయ్య లేచాడేమో చూడు, ట్యాబ్లెట్లు వేసుకోవాలేమో కదా అంది రాధ. సరే అంది జానకి. ఏంట్రా అలా చూస్తున్నావు రా అంది రాధ. మమ్మ చేయిస్తుంది రోషంగా మొహం తిప్పుకున్నాడు. రే వేషాలు వేయకుండా బాత్ చేయించుకో, లేదనుకో పప్పీన నీకు ఇవ్వను అంది. పప్పీనా బిక్కమొహం వేశాడు. అవును పప్పీ వద్దా అంది. కావాలి అన్నట్టు తల ఊపాడు. అయితే రా అంది. ఈ బెదిరింపులు ఏంటి రాధా, చిన్నపిల్లాడు వదిలేయి జానకి అంది. నీకు తెలియదులే వదిన, నువ్వు ఊరుకో, తల్లి కొడుకులు వేషాలు వేస్తున్నారు అంది. నీ ఇష్టం రాధా, అమ్మి బాధపడితే దానికంటే ఎక్కువగా మీ అన్నయ్య బాధపడతాడు. మనల్ని వదిలి వెళ్ళిపోయిందని కోపంలో దాన్ని అంటున్నారు. పైగా తాను దూరం పెడితే అభితో కలిసి ఉంటుందని ఆయన ఆశ. దాన్ని దూరం పెడుతున్నందుకు ఆయన ఎంత నలిగిపోతున్నారో నాకు తెలుసు. ఈ పరిస్థితిలో ఏదైనా జరిగితే ఆయన తట్టుకోలేరు అంది. నాకు తెలియదా వదిన, అదేమైనా నా శత్రువా, నువ్వు భయపడకు. నువ్వు వెళ్ళి అన్నయ్యని లేపి మా ట్యాబ్లెట్స్ ఇచ్చి టిఫిన్ పెట్టు, నేను వీడికి స్నానం చేయించి వస్తాను అంది. మొహం ముడుచుకొని రాధను అనుసరించాడు అను. వెళ్తూ కొడుకు గది వైపు చూసింది. తలుపులు వేసి ఉన్నాయి. ఇంకా లేవలేదా వీడు? అమ్మి వచ్చినప్పటి నుంచి తొందరగా వచ్చి బుద్ధిగా ఉంటున్నాడు. పొద్దునే లేస్తున్నాడు అనుకుంటే రాత్రి జరిగిన దానికి మళ్ళీ మొదలు పెట్టినట్టు ఉన్నాడు వెధవ అనుకుంటూ అమూల్య గదిలోకి వెళ్ళింది రాధ. బెడ్ మీద గాఢంగా నిద్రపోతుంది. పక్కనే ల్యాప్టాప్ ఫోను ఉన్నాయి. పొడవైన జడ బెడ్ మీదుగా కిందకు వేలాడుతుంది. గుండెలపై మంగళసూత్రాలు, నల్లపూసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు లయబద్ధంగా కదులుతున్నాయి. మెట్టెళ్ళు తొడిగిన కాళ్ళు అందంగా నాజుకుగా ఉన్నాయి. చక్కటి మొక్క కవలికలు ఎక్కడా వంక పెట్టడానికి వీలు లేకుండా అనువనువున అందం ఉట్టిపడుతుంది. నాజూకైన మొహంతో అందంగా అమాయకంగా ఉంది. కట్టింది కాటన్ చీరైనా ఎక్కడ నలగకుండా చెదరకుండా ఒద్దికగా పడుకుంది. పడుకున్న చక్కటి శరీర ఆకృతి అని తెలుస్తుంది. గులాబీలు రాసిపోసినట్టుంది. ఆమె అందాన్ని క్షణకాలం పాటు చూస్తుండిపోయింది రాధ. అప్రయత్నంగా బెడ్ దగ్గరకు వెళ్ళి నుదుటిన ఆప్యాయంగా ముద్దాడింది. ఆ స్పర్శకు కదిలి మళ్ళీ నిద్రలోకి జారుకుంది అమూల్య. అప్పుడు స్పృహలోకి వచ్చిన రాధ, నేనేంటి ఇలా చేశాను, దీని మొహం చూస్తే ఎవరైనా మాయలో పడాల్సిందే. ఆడదాన్ని, నేనే దీని మాయలో పడ్డాను. ఇక నా కొడుకే అంతా. అందుకే కదా నా కొడుకు దీని మాయలో పడి బయటికి రాలేక కొట్టుకు చస్తున్నాడు. అందరూ దీని మాయలో పడి ఏమీ అనలేకపోతున్నారు. లాభం లేదు, నేను గట్టిగా ఉండాల్సిందే. మేమందరం దీని గురించి ఇంత ఆలోచిస్తూ మదన పడుతుంటే ఇది మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇది అసలు వాడి గురించి ఒక క్షణమైనా ఆలోచిస్తుందా అనుకుంది రాధ. నాని డోంట్ డిస్టర్బ్ మమ్మ, షీ ఈజ్ స్లీపింగ్ అన్నాడు. వాడి మాటలతో ఆలోచన చాలించి, దీన్ని ప్రేమించడంలో వీడు నా కొడుకునే మించిపోయాడు అనుకుంటూ మీ మమ్మని ఏం డిస్టర్బ్ చేయడం లేదు కానీ పద అంటూ కబోర్డ్లో ఉన్న టవల్ తీసుకుని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి కాలకృత్యాలు తీర్చి టవల్ చుట్టూ తీసుకువచ్చి తడి లేకుండా తుడిచింది. కబోర్డ్ తెరిచి డ్రెస్ తీసుంటే నాని ఇది కావాలి అంటూ ఎగరసాగాడు. అమూల్యకి డిస్టర్బ్ అయింది.
అను అల్లరి చేయకు, కిందకు వెళ్ళి నానితో కానీ అమ్మమ్మతో కానీ బ్రష్ చేయించుకో, నేను లేచాక బాత్ చేయిస్తాలే, కళ్ళు తెరవకుండా అంటూ నిద్రలో జారుకుంది. మీ మీద నమ్మకం లేకే సార్, మొహమాటం లేకుండా అన్నాడు. వాట్? నా మీద నమ్మకం లేక గట్టిగా మీద అంటే మీ మీద అని కాదు సార్, మీ రాజకీయ నాయకుల మీద నమ్మకం లేక, చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా తప్పించుకుంటారని, ప్రతిదానికి లంచాలు ఇవ్వాలి, పైగా గవర్నమెంట్ మారితే కాంట్రాక్టులు క్యాన్సిల్ చేస్తారని, పెట్టిన పెట్టుబడి పోతుందని ఆయన భయం అన్నాడు అభి. మా రాజకీయ నాయకుల మీద ఎంత నమ్మకం, అయినా అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇంత చిన్న విషయాలకు భయపడి ప్రాజెక్ట్ వదులుకోవడం నాట్ గుడ్ అన్నాడు. 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలి సార్, అటు ఇటు అయితే డబ్బు పోవడమే కాదు, మా కంపెనీల రెప్యుటేషన్ దెబ్బతింటుందని మా డాడీ భయం, పైగా మనీ అంతా స్టక్ అయితే ఫైనాన్షియల్గా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ అన్నాడు అభి. మరి నీకు భయం లేదా అడిగాడు. లేదు, మీ మీద నమ్మకం ఉంది, ఎప్పటికప్పుడు మీరు బిల్లు పాస్ చేయిస్తారు కదా సార్, ముందర కాళ్ళకు బంధం వేస్తూ అన్నాడు అభి. తెలివిగలవాడివే నవ్వాడు. మీ నాన్నగారి సపోర్ట్ లేకుండా ఫైనాన్షియల్గా ఎలా మేనేజ్ చేస్తావు? ముందుగా మేము నిధులు విడుదల చేయలేము, క్యాబినెట్ మీటింగ్ పెట్టి అప్రూవల్ చేయాలి, ప్రతిపక్షాల వాళ్ళకన్నా ముందు మా వాళ్ళు ఒప్పుకోరు, నేనేదో అందులో తినేస్తున్నానని అనుకుంటారు, మా వాళ్ళకే నేను చేసిన ఈ పని నచ్చడం లేదు, వాళ్ళకే కాక వాళ్ళకి సంబంధించిన వారికి కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉన్నాయి, అవి దెబ్బతింటాయని గోల, నన్ను ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్నారు, ఈ అవకాశాన్ని వాళ్ళు వదులుకోరు, నేను నీకు ముందుగా సహాయం చేయలేను ఖచ్చితంగా చెప్పాడు సీఎం. నో ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను, మీకే కాదు సార్, నాకు ఇది ఛాలెంజే, నా కెరియర్ను పనంగా కూడా పెడుతున్నాను, ఏమాత్రం పొరపాటు జరిగినా నేను మునగడం ఖాయం, మీ రాజకీయ నాయకులది ఏముంది సార్, ఏదో రకంగా తిమ్మిని బొమ్మిని చేసి పదవుల్లోకి వస్తారు, ప్రజలు కూడా జరిగింది మర్చిపోయి 4 తాయిలాలకు ఓట్లు వేస్తారు, మాకు అలా కాదు సార్, ఒక్కసారి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే మార్కెట్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సిందే, అలాంటిది నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను, మీరు ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తే చాలు సార్ అన్నాడు అభి. కుర్రాడు టూ ఇంటెలిజెంట్ అనుకున్నాడు సీఎం. బిల్లు ఆపవద్దని సంబంధిత అధికారులకు చెప్తాను, నేనే స్వయంగా మానిటర్ చేస్తాను, అనుకున్న టైంకు పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత నీదే, ఆలస్యం అన్న మాటే రాకూడదు అన్నాడు సీఎం. తప్పకుండా సార్, మీ ఎన్నికల ఎజెండా ఇదే అని తెలుసు సార్, ఇది చూపెట్టే మళ్ళీ గెలవాలని అనుకుంటున్నారు కదా, చిన్నగా నవ్వుతూ అన్నాడు అభి. ఆయన నవ్వుతూ, ప్రజలకు మేలు చేస్తూ నేను లబ్ధి పొందాలనుకోవడం తప్పు కాదు కదా అన్నాడు. నో సార్, మంచి చేస్తున్నప్పుడు తప్పు లేదు అన్నాడు అభి. అసలు విషయం ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ ఉంది, నువ్వు కూడా పాల్గొనాలి, మీడియా అటెన్షన్ మొత్తం నీ మీదే ఉంటుంది, ప్రశ్నలతో తికమక పెడతారు, మీడియా మొత్తం ప్రతిపక్షాల వారిదే, ఎక్కడ దొరుకుతామా అని చూస్తున్నారు, చిన్న మిస్టేక్ చేసినా దాన్ని ట్విస్ట్ చేసి ఓ 10 రోజులు వండి వారుస్తారు, దాన్ని పట్టుకొని ప్రతిపక్షాలు నానా యాగి చేస్తాయి, బీ కేర్ఫుల్, ప్రాజెక్ట్ గురించి బాగా స్టడీ చేయి, ఏదైనా డౌట్ వస్తే నా పిఏకి ఫోన్ చేయి, తను నీకు కావాల్సిన వివరాలు అందిస్తాడు, త్వరలో ఈ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తాను, ఇక అతనే చూసుకుంటాడు అన్నాడు. ప్రెస్ మీట్ ఎప్పుడు ఉంటుందో నా పిఏ ఇన్ఫామ్ చేస్తాడు అన్నాడు సీఎం. అలాగే సార్, మీరు కంగారు పడకండి, కానీ పర్మిషన్లు అవి ఇవి అని తిప్పించొద్దని చెప్పండి అన్నాడు అభి. మా సైడ్ నుంచి అన్నీ క్లియర్ చేస్తాం, ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు సీఎం. ఆయన ఏదో ఆలోచనలో పడడం చూసి, ఏంటి సార్ ఇంకా నా మీద అనుమానమా, ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ కావాలంటే యూత్ ఎదిగేది ఎప్పుడు, అయినా నాకు మరీ ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే లేదుగా, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా, ఎవరో ఒకరు మిమ్మల్ని నమ్మి అవకాశం ఇస్తేనేగా ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నారు అన్నాడు. నేను అనుకున్న దానికంటే తెలివిగలవాడివే, ఇంప్రెస్ చేసేవయ్యా భుజం తడుతూ అన్నాడు అభి నవ్వుతూ. మీరు యూత్ కాబట్టి అర్థం చేసుకున్నారు అన్నాడు. భలే వాడివయ్యా, నేను యూత్ ఏంటి, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది నవ్వుతూ అన్నాడు సీఎం. రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ 50-60 ఏళ్ళు వచ్చిన యూతే కదా సార్ నవ్వుతూ అన్నాడు అభి. ఎవరిని ఎలా బుట్టలో వెయ్యాలో నీకు బాగా తెలుసు, మా పార్టీలో చేరు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ సీఎం నువ్వే అన్నాడు ఆయన. అభి దండం పెడుతూ, మీ రాజకీయాలు నాకొద్దు సార్,
ఏదో నా బిజినెస్ చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతాను అన్నాడు. ప్రతి వాళ్ళు ఇలాగే అంటే ఎలా? ఎందులో లేవు కుళ్ళు కుతంత్రాలు? ఏం మీ బిజినెస్లో లేవా? మీ రాజకీయాల్లో ఉన్నంత లేదు సార్ అన్నాడు. వెళ్తూ సీఎం గారికి 10 కోట్లకి చెక్ ఇచ్చాడు అభి. ఆయన ఆశ్చర్యంగా దేనికి అన్నాడు. మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. విద్యా వైద్యంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వాటి కోసం ఉపయోగించుకున్నా లేదా మీ పార్టీకి ఫండ్ అనుకున్నా మీ ఇష్టం సార్ అన్నాడు అభి. లంచం అని పేరు చెప్పకుండా ఇచ్చామన్నమాట పక్కున నవ్వుతూ అన్నాడు సీఎం. లంచం ఇవ్వాల్సిన అవసరం నాకేంటి సార్? నేనేమైనా బ్యాక్డోర్ నుంచి ప్రాజెక్ట్ దక్కించుకున్నానా? మీరు చేసే మంచి పనులు నచ్చి ఇచ్చాను అన్నాడు అభి. ఇప్పటి వరకు నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయగలవా లేదా అని చిన్న సందేహం ఉండేది. అది ఇప్పుడు తీరిపోయింది అన్నాడు సీఎం. సరే సార్. షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి వచ్చాడు. అమూల్య ఫ్రెష్ అయి కిందకు వచ్చింది. తల్లిని చూడగానే మమ్మ అంటూ ఆమెను చుట్టేశాడు. వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. బ్రష్ చేసావా అడిగింది. నాని బాత్ కూడా చేయించింది. మరి బ్రేక్ఫాస్ట్ చేసావా అడిగింది. గ్రాండ్ ఫా ఫీడ్ మీ హుషారుగా చెప్పాడు అను. అల్లరి చేసి విసిగించలేదు కదా అంది అమూల్య. నో మమ్మ అంటూ నాని స్కోల్డ్. వాడి మాట పూర్తి కాకుండానే అల్లరి చేసావా సీరియస్గా అంది అమూల్య. నో మమ్మ అమ్మ అమ్మ అండు నాని టాక్ అబౌట్ యూ దే స్కోల్డ్ మీ అండ్ యూ కోపంగా చెప్పాడు. అమూల్య వాళ్ళ వైపు చూసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు? అమూల్య రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. ఇంతటితో ఈ భాగం సమాప్తం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఎదగడానికి మీ వంతుగా సహాయపడండి. ఇప్పటివరకు మీ అందరి ఆదరాభిమానాలతో మన ఛానల్ గ్రోత్ బాగానే ఉంది. ఇప్పటివరకు 350 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా 650 కావాలి. మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. చూసి వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు.